అందరికీ నమస్తే. నేను మీ మాధవరావు దుగ్గిరాల. నేను ఇంత ముందనే ఒక గుడ్ మార్నింగ్ వీడియో అప్లోడ్ చేసిన. నెక్స్ట్ టైం నేను మా కొడుకుని కాలేజీకి తీసుకుపోయి బైక్ మీద దింపేసి వస్తుండగా నాకు బ్యాడ్ కాల్ ఫోన్ వచ్చింది. బ్యాడ్ కాల్ ఫోను ఏంటంటే, ఇక్కడ మా సిల్కూరులో మా కొత్తగా గుడి ఎల్లమ్మ గుడి కట్టారు కదా, వాళ్ళ ఫ్యామిలీలో 5-6 అన్నదమ్ములు. వాళ్ళ ఫ్యామిలీలో ఒక అతను హార్ట్ అటాక్ వచ్చి పొద్దున్న మరణించిండంట. చాలా బాధాకరమైన విషయం. నాకు వస్తుండగా ఫోన్ చేసిండు. వాళ్ళందరూ మేము వాళ్ళు ఒక ఫ్యామిలీలో ఉంటాం, బామ్మర్దిలాగా. అతను చచ్చిపోయిన అతనైతే మామ అని పిలుస్తాను. ఆయన భార్య కూడా 3 ఇయర్స్ బ్యాకే చనిపోయింది. చాలా మంచివాళ్ళు అందరూ, ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం వాళ్ళు మేము కూడా. ఆయన రీసెంట్గా పొద్దున్న హార్ట్ అటాక్తో చనిపోయిందంట. ఇప్పుడే కాల్ వచ్చింది నాకు. ఇంతకుముందు కాలేజీ నుంచి వచ్చేటప్పుడు సాగు కాడికి పోవాలి. బతికున్నాను చెప్పు మనందరం కలిసిమెలిసి ఉంటాము అందరం. కానీ లాస్ట్ స్టేజ్లో చచ్చిపోయినప్పుడు మాత్రం కంపల్సరీగా సాగు టైంలో పోవాలి ఎవరైనా సరే. అది మంచివాళ్ళు కాకుండా చెడ్డవాళ్ళైనా మన విరోధులైనా సాగు టైంకి కంపల్సరీగా వెళ్ళాలి ఎవరైనా సరే. ఇప్పుడు పెళ్ళిళ్ళకో శుభకార్యాలకో వేరే వాటికంటే ఇవాళ కాదు రేపైనా పోవచ్చు. కానీ ఇది సాగుకి మనం కంపల్సరీగా పోవాలి. మళ్ళా మనిషి మనకి తిరిగి రాడు, దొరకడు. మళ్ళీ మనం చూడడానికైనా మన మాట్లాడడానికైనా మనకు తిరిగి రాడు అతను. అందుకనే సాగు టైంలో కంపల్సరీగా వెళ్ళాలి. అది మంచి వ్యక్తి అయినా చెడ్డ వ్యక్తి అయినా కంపల్సరీగా మన విరోధులైనా సరే సాగు టైంలో కంపల్సరీగా వెళ్ళాలి. నేనైతే మామ అంటానే అల్లుడు అంటాం. మేమందరం కలిసిమెలిసి ఉంటాం. వాళ్ళ కొడుకులు కూడా బామ్మర్దులాగా ఉంటాం. వాళ్ళ కొడుకుల్లో ఒక చిన్న కొడుకు కూడా మా ఆంధ్ర బిడ్డనే చేసుకున్నాడు. చెల్లెలు అంట నేను. ఆంధ్ర బిడ్డనే చేసుకుండు. తెలంగాణ వాళ్ళు అందరూ మామ అల్లుళ్ళలాగా ఉంటాం, కలిసే ఉంటాం. ఎల్లమ్మ గుడి కట్టించింది వాళ్ళే, వాళ్ళ కులదైవం అన్నమాట. సో సాగుకి పోవాలి కంపల్సరీగా. సో వీడియో నచ్చితే లైక్ చేయరు, షేర్ చేయరు, కామెంట్ చేయరు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.